ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. బూమ్ బూమ్ బ్యాష్ షర్ట్లు మడతపెడితే మీ కుర్చీలు మేము మడతపెడతామంటూ కుర్చీని మడతపెట్టి మరీ చూపించారు. నెల్లిమర్ల శంకారావంలో వైసీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్ర ప్రాంత అమ్మలాంటిదని, ఈ ప్రాంత ప్రజలకు కష్టపడటం తప్ప మాయామర్మాలు తెలియవన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసి జగన్ మచ్చ తేవాలనుకున్నారు. ప్రపంచమంతా చంద్రబాబు అభిమానులు ఎంతమంది ఉన్నారో జగన్ కుట్రతో తేలిపోయిందన్నారు. రాజధాని రైతులను చూస్తే జగన్కు ప్యాంట్ తడిచిపోతుందంటూ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వైసీపీ అంతా బ్లేడు బ్యాచే అన్నారు. ఉన్న రాజధానిని చెడగొట్టి మరో 2 ఏళ్లు హైదరాబాద్లో కులుకుతామంటున్నారన్నారు. జగన్ పెట్టిన భూమ్ భూమ్ షాపుల దగ్గరికి వెళ్దాం, అక్కడున్నవారు జగన్ గురించి ఏం చెప్తున్నారో విందామంటూ సవాల్ విసిరారు. ఊర్లో ఉన్న అందరినీ తాగుబోతులు చేయటమే జగన్ ధ్యేయమన్నారు. మరో 2 నెలల్లో జగన్కు షాక్ తప్పుతున్నారు. యువత దగ్గరికి వెళ్లే దమ్ముందా జగన్ అని ప్రశ్నించారు. రాజధాని ఫైల్ సినిమా పేరితే జగన్ సుస్సుపోసుకుంటున్నారంటూ లోకేష్ ఎద్దేవా చేశారు. మాట్లాడుతూ వైకాపా నాయకులు చొక్కా చేతులు మడత పెట్టుకుని పోరాటానికి సిద్ధం ఉండాలని పిలుపిచ్చారు. ఆ బూమ్ బూమ్ బ్యాచ్ కి చెప్తున్నా, కుర్చీకి ఒక స్టోరీ ఉంది, అందుకే కుర్చీ వచ్చింది. ఆ బూమ్ బూమ్ బ్యాచ్ కి చెప్తున్నా, చొక్కా చేతులు మడత పెట్టుకుంటే ఇక్కడ ఊరుకునే దానికి పసుపు సైన్యం గాని జన సైనికులు లేరు. మా జోలికి రావద్దు, మేం ఎవరిని వదిలిపెట్టాం. మా పసుపు సైన్యం జన సైనికులు ఒక్కసారి ఇట్లా చేస్తే మీ సీటు కూడా మర్చే బాధ్యత మేము తీసుకుంటాం. జగన్ మీ బ్యాచ్ కి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ కావాలి. కానీ మాకు ఆ పసుపు జెండా చూస్తేనే నూతన ఉత్సాహం. ఈ సభాముఖంగా జగన్ కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా, మా జోలికి రావద్దు. పొరపాటున వస్తే నీ సీటు మర్చబెట్టి నీకు సీటు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎలా చేస్తామో చూపించాలా ఇంకొకసారి. ఇదిగో బా జగన్, ఏంబా రెడీనా? రెడీనా? సీటు మడత పెడదాం రెడీనా? వదులుతామా ఈ జగన్ ని? జగన్ చూస్తే ప్యాలెస్ లో ఒక పిల్లి గుర్తొస్తుంది. ఆయన చేస్తున్న తప్పులు చూపించడానికి, రైతులు చేసిన అన్యాయం చూపించడానికి రాజధాని ఫైల్స్ అని ఒక సినిమా కొంతమంది తీశారు. ఆ సినిమా బయటికి రాకుండా అడ్డుకున్నాడు. ఆ రాజధాని ఫైల్స్ సినిమా చూస్తేనే జగన్ కి భయం. రాజధాని ఫైల్స్ రాకుండా బయటికి రాకుండా చేశాడంటే దాని అర్థం ఒక రైతు